ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై లాంగ్ వీడియో. నేను మీ ప్రీతిని. మీరు బాగున్నారా? నేను బాగున్నాను తెలుసా. ఈరోజు ఇంకొక స్టోరీతో మేము ముందుకు వచ్చాను. అతనికి హార్ట్ అటాక్ ప్రాబ్లం అంట. 2 స్టేజెస్ దాటిపోయినాయంట. కానీ ఆపరేషన్ చేయించుకోలేడు. జస్ట్ ట్యాబ్లెట్స్ తోటనే సరిపెట్టుకున్నాడు. కానీ చూస్తే చాలా డబ్బు ఉన్న వాళ్ళు తెలుసా. అతనికంట ఈరోజు పొలంకి వెళ్ళిండంట. పొద్దున లేచి పొలంకి వెళ్ళినాక దాని తర్వాత అన్నం తినడానికని 1కి ఇంటికి వచ్చిండంట. 1 o'clock అట్లా ఇంటికి వచ్చి భార్యనేమో బిదర్కి వెళ్ళిందంట. పిల్లోడేమో ముంబైలో పనిచేస్తాడు. ముంబైకి వెళ్ళిపోయిందంట. ఒక అమ్మాయి లేచిపోయింది. ఇంకొక అమ్మాయి ఏమో చదువుకుంటుంది. ఇంకా అతను 1 o'clockకి పొలంకి వెళ్ళి చేన్లో వాటర్ ఉంటాయి కదా, వాటర్ అన్నీ ఎక్కడెక్కడ వదలాలి అని చూస్తున్నాడంట. చూస్తున్నప్పుడు సడన్గా హార్ట్ అటాక్ వచ్చిందంట. అతనికి ఎవరు లేరు కదా అతని దగ్గర. వాటర్ విడుచుకుంటేనే ఇంకా అక్కడే ఇట్లా గట్టిగా హృదయం దగ్గర ఇట్లా రాసుకొని స్కిన్ మొత్తం ఇట్లా లేచి వచ్చింది తెలుసా ఫ్రెండ్స్. అలా అయింది అతనికి. పాపం నాకు చాలా బాధ అనిపించింది. కానీ ఎవ్వరు చూడలేరు అంట. అతనికి ఎప్పుడు చనిపోయినా కూడా ఎవరికి తెలియదు. అందరు నేను చూసిన అప్పుడే చనిపోయాడు అని తర్వాత చెప్పుకుంటున్నారు. కానీ ఎదుటి వారి గురించి మనకు తెలుసే కదా. కూర్చున్నాడంటే వాళ్ళిద్దరు పండుకున్నారని ఒక మాట ఆడతారు. ఇక అతను చనిపోయిందంట. చనిపోయేసరికి ఎప్పుడు అతని బాడీ మొత్తం ఉబ్బిపోయింది తెలుసా. ఎప్పుడు పలిగిపోతుందో, ఇంకొక క్షణంలో పలిగిపోతుంది అన్నట్టు అయింది. అతను చాలా డబ్బున్న వాళ్ళు, చాలామందికి అప్పిచ్చారు తెలుసా. వాళ్ళ బిడ్డలందరూ దూరం ఉంటారు. వాళ్ళందరూ రావడానికి చాలా ఇది కష్టం అవుతుంది అని అట్లా ఇట్లా అనుకుంటుంటే, ఒక నాన్న చనిపోయినప్పుడు రాని వాళ్ళేం బిడ్డలని నేను అనుకున్నా తెలుసా. ఇక వాళ్ళ కొడుకుకి అందరు తిట్టేసరికి వస్తున్నా అని చెప్పిండు. వేస్ట్ మొక్కపోడు. తిట్టొద్దు కానీ కోపం వస్తుంది ఒక్కొక్కసారి. వాళ్ళందరూ త్వరగా రావాలని ఒక ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడా మోహన్నతుడా సర్వశక్తుడైన తండ్రి యెహోవా, సర్వాధికర్తమైన యేసయ్యా, బిడ్డలను ముట్టి ఆశీర్వదించండి. ఆ బిడ్డలకు దారిలో దీపం ఉంటే దీపమే, దారిలో వాక్యం ఉంటే వాక్యమే నేనే అని చెప్పావు తండ్రి యేసయ్యా. ఆ బిడ్డల మీద నీ ఆశీర్వాదాలు కుమ్మరించేసి ఆ బిడ్డలు క్షేమంగా ఇంటికి రావడానికి సాయం దయచేతండి. వాళ్ళ నాన్నని చూడాలి తండ్రి. చివరి మాట మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళ బిడ్డలు లేరు తండ్రి. వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. ఏ మాట చెప్పుకోవాలనుకున్నా ఏదీ కాలేదు యేసయ్యా. అతని మనిషికి శాంతి కలగడానికి సాయం దయచేతండి. అతన్ని ముట్టి ఆశీర్వదించుతండి యేసయ్యా. వాళ్ళ చిన్న కూతుర్ని జ్ఞాపకం తెచ్చుకోతండి. ఆ కూతురు లేచిపోయిన అమ్మాయి కూడా వచ్చి వాళ్ళ నాన్నకు చూడడానికి సాయం దయచేతండి. చివరి చూపుతండి యేసయ్యా. అతన్ని ముట్టి బలపడించేసయ్యా. అతన్ని జ్ఞాపకం తెచ్చుకోతండి యేసయ్యా. వాళ్ళని ముట్టి బలపడించమని అడుగుతున్నాను తండ్రి. నేను పాపిని తండ్రి. యూట్యూబ్ ఛానల్లో ఎంతోమంది నా ఛానల్ ఫాలో అయ్యారో వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకోతండి. ఎవరైతే ఫాలో కాలేరో వాళ్ళు ఫాలో కావడానికి సాయం దయచేతండి. నేను పాపిని తండ్రి. నా పాపి ప్రార్థన వినేసి నన్ను ముట్టు తండ్రి. నన్ను జీవించేసి నన్ను ముట్టి బలపడించమని అడుగుతున్నాను తండ్రి. నాకు ఇచ్చిన 2 ముద్దు బిడ్డలను ముట్టి బలపడించేసి నా భర్తని జ్ఞాపకం తెచ్చుకోతండి. నా భర్త చుట్టూని కంచెల్ని వేసి కాపాడమని అడుగుతున్నాను తండ్రి. నా భర్త పనికి వెళ్ళాడేసయ్యా. నా భర్తను ముట్టి బలపడించమని అడుగుతున్నాను తండ్రి. నేను పాపిని తండ్రి. నా పాపి ప్రార్థన వినమని యేసునామంలో అడిగి వేడుతున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. యేసు రక్తకే జై, సిలువ రక్తకే జై, యేసు రక్తకే జై, సిలువ రక్తకే జై. బాయ్. మరి రేపు ఇంకొక లాంగ్ వీడియోతో కలుసుకుందాం, సరేనా. ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఎవరైతే చేయకపోతే మీకు కూడా థ్యాంక్ యూ. ఎందుకంటే ఎవరికి అర్థమైతే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఎవరికైనా అర్థం కాకపోతే వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు. మీ వల్లనే నాకు కొత్త కొత్త విషయాలు అర్థమవుతున్నాయి. ఎవరికైనా అర్థం కాకపోతే నేను డెవలప్ కావాలి అని నాకు అర్థం కావాలి కదా. అందుకే నేను కూడా మీరు ఎలా అంటే అలా నేను కూడా మూవ్ ఆన్ అయిపోతున్నా. కంట్లో ఏదో పడింది, ఇబ్బందిగా ఉంది తెలుసా. ఏం పడిందేమో కూడా కనిపిస్తుంది. మా హస్బెండ్కి ప్రేయర్ చేయమంటే నువ్వే చేయి, నువ్వే విను, నువ్వే చేయి, నువ్వు సక్సెస్ అయినాక నేను చూస్తా అంటాడు. నేను దీంట్లో సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. నా ఫస్ట్ శాలరీ ఆయన ముంగట నేను లెక్క పెట్టుకుంటూ నిల్చోవాలని ఒక కోరిక తెలుసా అది.
సరే మరి బాయ్, రేపు ఇంకొక బ్లాగ్తో కలుసుకుందాం. బాయ్ బాయ్, టాటా, సీ యూ.